ఏమండి ఇది ఈనాడు రాశారు మొన్న 100 కోట్ల భూదందా వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. దీనిలో కూడా రాశారు, దీనిలో మన జ్యోతిలో కూడా 100 కోట్ల భూమిని కాజేయాలని బొల్లా బ్రహ్మనాయుడు గారు కుట్ర పన్నాడు అని. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ స్టోరీలు నేను పూర్తిగా చదివా, దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది. బొల్లా బ్రహ్మనాయుడు గారు హైదరాబాద్లో ఒక స్థలాన్ని A-B దగ్గర కొనాలని ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఏం చేశారు, ఇది రెగ్యులరైజ్ అయిపోయిందని చెప్పేసి ఆయనకి రెగ్యులరైజ్ పేపర్ చూపించాడు. పైకి కొంత ఈయన కూడా కాదు, వీళ్ళ బంధువు అంటే ఎవరో రమేష్, ఆయనకి ఈయన పెట్టుబడి పెట్టాడు. మోసపోయారు ఒక విధంగా చెప్పాలంటే. 1,25,00,000 రూపాయలు ఇచ్చారనేమో ఈనాలో రాస్తాడు, 5 కోట్ల రూపాయలు వైట్ మనీ ట్రాన్స్ఫర్ చేశారని ఆంధ్రజ్యోతిలో రాస్తారు. ఏంటి ఆంధ్రజ్యోతికి ఈనాడికి కక్ష? బొల్లా బ్రహ్మనాయుడు గారు వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టించి ఆయన లోపలేపించాలనే ప్రయత్నం. నేను కూడా ట్రై చేసి ఆయన కోసం దొరకలా, ఎందుకంటే పాపం ఆరోగ్యం బాగోదు ఆయనకి, ఏదో హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. కేసు పెట్టారు అనగానే యాంటిసిపేటర్కి వెళ్ళాడు. యాంటిసిపేటర్కి వెళ్ళి పోలీసులకు అందుబాటులో లేకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఆ యాంటిసిపేటరీ 11వ తారీఖు వేశారు. ఈ లోపల పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు. ఆయన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో. చూద్దాం. నేనేది ఏంటంటే, ఈనాడు ఆంధ్రజ్యోతి కేవలం విష ప్రచారం చేసేటటువంటి కార్యక్రమంలోనే నిమగ్నమైపోయి ఉన్నారు తప్ప దీనిలో అసలు బొల్లా బ్రహ్మనాయుడు గారికి దొంగాస్తి కొనుక్కుని ఏం చేసుకుంటాడు నాకు అర్థం కాల. రెగ్యులరైజ్ కానిటువంటి ఆస్తిని కొనుక్కుని ఏం చేసుకుంటాడు? ఆ చెప్పినాడు బ్రోకర్ రెగ్యులరైజ్ అన్నాడు, కొనడానికి ప్రయత్నం చేశాడు. అది కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారు కాదు, బొల్లా రమేష్, ఆయన దూర బంధువు, అగ్రిమెంట్ ఆయన పేరు మీద ఉంది. ఈయనట పట్టుకుంటారు నాకు అర్థం కాలేదు. సరే, ఇవన్నీ విచారణలో తేలాల్సిన అంశాలు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఈనాడు ఆంధ్రజ్యోతి విషంకకే కార్యక్రమాలు, కేసులు పెట్టించి వెంటపడేటటువంటి నిండిన ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు ఇస్తానని చెప్పావా నెలకి? ఏమండి చంద్రబాబు నాయుడు గారు చేశారా చెప్పండి. 2, నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలకి ఇస్తామని బాబు కొడుకులు ఇద్దరు ఊదరగొట్టారు. అయిపోయింది అన్నారు. ఒక్కడికి ఇచ్చామండి, నాకు అర్థం కాలేదు. 2వది, 50 ఏళ్లు నిండినటువంటి మహిళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి పెన్షన్ ఇస్తా అన్నావు, ఇచ్చావా? ఏమంటారు దీన్ని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు? మోసం అనరా? ఐపీసీలో 420 అనరా? ఈ ముఖ్యమంత్రి 420 ముఖ్యమంత్రి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకుండా మోసం చేసినటువంటి వ్యక్తిని ఏమంటారు? 420 సీఎం అంటారు. ఇవ్వడం మాట తప్పటం, ఇవ్వటం మాట తప్పటం. నీ జీవితం అంతా అంటే అప్పుడు కూడా రైతు రుణమాఫీ ఇస్తా అన్నావు, మోసం చేశావు. కాపుల్ని బీసీలో చేరుస్తా అన్నావు, మోసం చేశావు. నీ జీవితం అంతా నారా చంద్రబాబు నాయుడు గారు 420 జీవితం తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాటిస్తే మాట తప్పం, మడం తిప్పం. అది మా బ్రాండ్. మీ బ్రాండ్ ఏంటి? మాట తప్పటం, మడం తిప్పటం, 420గా ముద్రపడటం మీ బ్రాండ్. గుర్తుపెట్టుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు. కేసులతోనూ, బెదిరింపులతోనూ, ఎల్లో మీడియా రాతలతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనుకుంటే అణిగేది కాదిది. దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో నిన్ను ఓడించి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.